या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं महत्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి 2026 సంవత్సరం మార్చి నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో షష్టమ స్థానంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ 6వ స్థానంలో రాహు అనేటటువంటి గ్రహము చాలా సుఫలితాలు ఇస్తుందండి. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు ఏమైనా మనం ఎవరికైనా బాకీ పడి ఉన్నట్టయితే ఎప్పటి నుంచో మనం వాళ్ళకి వడ్డీ కట్టుకుంటూ వస్తున్నాం కానీ అసలు తీర్చలేకపోతూ ఉన్నాము. అవకాశం రాలేదు. ఇప్పుడు ఈ సమయంలో మనం ఆ అప్పును తీర్చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మనం అప్పు కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా అప్పు పుడుతుంది. అది మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. అలాగే కుజుడు కూడా 6వ స్థానంలో గోచార రీత్యా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులుంటే తీర్చేయగలుగుతాము. అలాగే అప్పు కావాలంటే పుడుతుంది. అది కూడా సద్వినియోగం అవుతుంది. ఇకపోతే బుధుడు 6వ స్థానంలో గోచార రీత్యా అంటే ఆయన కూడా యోగ కారకుడే అవుతున్నాడు 6వ స్థానంలో. కాబట్టి రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాలు కూడా మనకి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు. ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు తీర్చగలుగుతాం. అంటే కావాలంటే పుడుతుంది. అంటే ధనానికి లోటు రాదు. ఏ విధంగా మనం ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, ఇచ్చేయాలన్నా కూడా ధనానికి లోటు లేని పరిస్థితిని రాహువు, బుధుడు, కుజుడు కూడా కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ. అంచేత వీరికి చాలా శుభప్రదంగానే చెప్పుకోవాలి. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇకపోతే 7వ స్థానంలో శని 3 గ్రహాలు అక్కడ కూడా సంచారం చేస్తున్నాయి. ఇక్కడ సప్తమ స్థానంలో శని భగవానుడు సంచారం ఈ 16 రోజుల పాటు జరుగుతున్నది. అయినా భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. అలాగే రవి కూడా 7వ స్థానంలో శుభ ఫలితములు నిబ్బజాలరు. భార్యాభర్తల మధ్యన కొట్లాటలు, అలాగే భాగస్వామ్యుల మధ్య అభిప్రాయ భేదాలు. శుక్రుడు కూడా ఈవెన్ అత్యంత శుభప్రదమైన శుక్రుడు కూడా ఈ 7వ స్థానంలో వచ్చినప్పటికీ భార్యాభర్తల మధ్యన వివాహ స్థానం కళత్ర స్థానం కాబట్టి ముఖ్యంగా భార్యతోటి మిగతా వాళ్ళతో కంటే కూడా భార్యతో కొంచెం ఎక్కువ గడవాల్సినటువంటి అవకాశం ఉన్నది. అలాగే భాగస్వామ్యుల వ్యాపారం వచ్చి కూడా ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు ఉండండి. అంటే రవి 8వ స్థానంలో ఒక 6 రోజులు ఉంటున్నారు. ఇక్కడ 7వ స్థానంలో 10 రోజులు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి ఈ 8వ స్థానంలో ఉన్న 6 రోజులు మాత్రం కొంచెం శుక్రుడు పర్వాలేదు. కానీ మొత్తం మీద ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి శని, శుక్ర, రవి 3 గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో గురువు యొక్క వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. వృత్తిపరమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి గురువు వల్ల. వ్యాపారం అని వృద్ధిలోకి రాదు. ఆఫీస్ ఉంది, ఎక్కువ పని చేస్తాము, కానీ ఇంకా ఇంకా వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. శ్రమకు తగినటువంటి ఫలితము లభించకపోవటం. అలాగే చేసిన పనిని కనీసం దానికి ఆర్థికంగా మనకి సపోర్ట్ లేకపోతే పోయింది. మనం మేనేజరో లేకపోతే మనకంటే పై ఆఫీసర్ ఎవరు ఉన్నారో ఆయన కూడా ఏంటండి ఈ పని ఇంత ఎలా చేశారు అని చెప్పేసి అనేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది ఇక్కడ మనకి ఈ కన్యా రాశి వారికి. అలాగే వ్యయస్థానంలో కేతు గ్రహ సంచారం ఇది కూడా అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి ఈ ఇక్కడ మనకి వ్యయస్థానం కాబట్టి మనోవిచారము, ధన నష్టము, కొంతమంది కారాగార శిక్షలు పడే అవకాశం ఉంటుంది దుర్మార్గులకి. అలాగే కొంతమందికి భార్యా నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ధన వ్యయము, శత్రు భయం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కేతు వ్యయ స్థానంలో కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కన్యా రాశి వారికి ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, బుధుడు, కుజుడు అత్యంత శుభప్రదంగా ఉన్నారు. పోయినట్టయితే ఇక భాగ్యస్థానంలో ఒక 6 రోజులు శుక్రుడు మాత్రం అనుకూలంగా ఉన్నారు. పాక్షికంగా అంటే 16 రోజుల్లో 6 రోజులు అంటే మరి ఇంకా అది పాక్షికంగా అనడానికి కూడా లేదనుకోండి. 3వ వంతు ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు, బుధ, కుజులు మాత్రం పూర్తి శుభులే. ఈ
ఈ కన్యా రాశి వారికి. కాబట్టి ఇక్కడ మీరు చాలా ఒక రకంగా మీడియంగా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాలన్నిటికి కూడా మీరు ఖచ్చితంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో ఒకటి చేసుకుంటే మీకు శుభప్రదమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్. మీనరాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతికూలంగా ఉన్నటువంటి వారికి, గ్రహాలకు అనేటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ, నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒకటి శని భగవానుడు. అంటే జన్మంలోనే శని అన్నట్టయితే దీన్ని ఏళ్ళనాటి శనిలో తనుభావంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యంగా ప్రవర్తన బాగుండదు. ఏ పని ముందుకు వెళ్ళదు. చేద్దాం, చూద్దాం అన్నట్టుగానే ఉంటుంది. అలా జరిగిపోతూ ఉంటుంది కాలం. కానీ పని మాత్రం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగించేటువంటి పరిస్థితి. ఇకపోతే రవి కూడా జన్మంలో ఉన్నారు. జన్మంలో రవి ఉండటం వల్ల చెడు ప్రవర్తనలు, తీవ్ర స్వభావం, గవుక్కుని మాట జారిపోవటం ఇట్లాంటివన్నీ రవి వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలో 25వ తారీఖు వరకు అంటే 10 రోజుల పాటు జన్మంలో ఉంటారు. అనుకూలమైన ఫలితాలు. అటు శని భగవానుడు, రవి ఏవైతే మనం ఏ విషయంలో ఇబ్బంది పెట్టదలుచుకున్నారో, పెడుతుంటారో వాళ్ళని కాస్త వాళ్ళకి భిన్నమైనటువంటి ఫలితాలు ఈయన ఇవ్వడం ద్వారా మనకి కొంత ఊరటనిస్తుంది. అట్లాగే ఒక 6 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ 6 రోజుల్లో ధనానికి లోటు లేకుండా, అలాగే కుటుంబంలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండేలాగా, కంటి వ్యాధులు ఉన్న వారికి కాస్త నివాళించే విధంగాను శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. చతుర్థ స్థానంలో గురు సంచారం విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహనాల విషయంలోను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి వీటికంటే కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గురువు చతుర్థ స్థానం సంచారం వలన. తల్లి గారి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఈ కేతు మాత్రం పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తారు. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. రుణం కోసం మనమే ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దొరుకుతుంది. మీరు ఆ తీసుకున్న రుణంతో ఏదో సద్వినియోగం అయ్యేటట్టుగానే ఇల్లు కొనటము, లేకపోతే ఇంటికి స్థలం సమకూర్చుకోవటము, కారు కొనటము, ఏదో పిల్లవాడిని ఉన్నత విద్య కోసం ఖర్చు చేయటము. మొత్తం మీద మీరు చేసినటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఈ కేతు గ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చగలడం అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయం, ధన నష్టము, శత్రు భయము, మనోవిచారము, కలత్ర నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరండి. ధన వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు. దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్స్ పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని గుండి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమి మనసులో పెట్టుకోవద్దని ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు. మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుడిలో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన
దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. రోజు 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 ప్రతినిత్యం వాళ్ళకి అదొక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలుంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి. సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.